కాండం నుంచి వేరైన తీగ కొంతకాలం పచ్చగానే ఉంటుంది, అవునా? చెట్టు నుంచి కొమ్మను నరికి పక్కన వేస్తే దాదాపు నా అంచనా ప్రకారం ఒక పూటంతా పచ్చగానే ఉంటుంది, బతికున్నట్టే ఉంటుంది. దాదాపు పూట కంటే ఎక్కువే, సుమారు 20 గంటల పైచిలుకు అది పచ్చగా ఉంటుంది, బతికున్నట్టే ఉంటుంది. కానీ అది చెట్టు నుంచి నరకబడిన కొమ్మ. అలాగే కాండం నుంచి తొలగించబడిన తీగ కూడా ఒక పూటకు పైచిలుకు పచ్చగానే ఉంటుంది. అంత మాత్రాన అది బతికున్నట్టు కాదు. దానికి కాండం నుంచి సరఫరా అయ్యే జీవం తొలగించబడింది. దానిలో ఉన్న పచ్చదనం తాత్కాలికమే, తర్వాత క్రమక్రమంగా అది ఎండిపోవటమే జరుగుతుంది. దాని స్థితిని అది కోల్పోయింది. ఆధ్యాత్మిక జీవనయానంలో కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలే కలుగుతాయి. మనం భక్తిలోనే ఉన్నాము, దేవునితో అనుసంధానం అయ్యే ఉన్నాము అని మనం అనుకుని నడుస్తుంటాం. కానీ పరిశీలించి చూసినప్పుడు మనకు అర్థమైద్ది మన దేవునికి ఎంత దూరం అయి ఉన్నామో, దేవుణ్ణి ఒకప్పటిలాగా మనం ప్రేమిస్తున్నామో ప్రేమించట్లేదో. దేవుని ప్రేమలో మార్పు లేదు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటి రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనల్ని ఒకే విధంగా ప్రేమిస్తాడు. మార్పులు జరిగితే మన ప్రేమలో జరుగుతాయి. కొన్నిసార్లు మనుషుల విషయంలో కూడా అంతే. ఎంతో ప్రేమ ఒలకపోస్తాం, కొన్నిసార్లు విరక్తిగా ప్రవర్తిస్తాం. కానీ దేవుని విషయంలో అలాంటి మార్పులు రాకూడదు. కానీ చిత్రం, దేవుని విషయంలో కూడా అలానే జరిగింది. కొన్నిసార్లు బాగా డీప్గా దేవునితో ఉంటాం, కొన్నిసార్లు ఏదో నామకార్థంగా ఉండి ఏదో డ్రైగా ఉన్నట్టుంటుంది మన భక్తి, మనకు అర్థమైపోయింది. నాకు ఈ పరిశీలన ఉంటుంది. నేను ఇట్లా ఆలోచించుకుంటాను, ఎలా ఉన్నాను నేను, దేవునితో సామీప్యాన్ని ఎలా అనుభవిస్తున్నాను నేను, నా ప్రారంభపు భక్తికి విధేయతకి ప్రస్తుతానికి ఏమైనా మార్పులు వచ్చినాయా అని అప్పుడప్పుడు పరిశీలించుకుంటాను. వెలిచూపులకి చూసే వాళ్ళకి చాలా ఆకర్షణీయంగా ఉంది నా పరిచర్య పరిస్థితి అంతా గతంలో. నాకు ఈ ప్రశ్న వచ్చినప్పుడు రాత్రింబగళ్ళు ఆ పని ఈ పని, ఆ పరిచర్య ఈ పరిచర్య అని దేవుని కోసమే పనిచేస్తున్నట్టున్నాను, కానీ దేవునికి చాలా దూరమైనట్టుగా అనిపించింది. అందుకే అన్నీ పక్కన పెట్టేసి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాను. పాదాల దగ్గరికి వెళ్ళి దేవునితో చెప్పుకున్న మాటలే ఈ పాట. నేను నీ పనే చేస్తున్నట్టున్నాను, రాత్రింబగళ్ళు నీ పనిలోనే ప్రయాసపడుతున్నట్టున్నాను, కానీ మొత్తానికి ఏదో కోల్పోయాను దేవా నేను. అదేంటంటే నీ సన్నిధి. నేను ఎన్ని పనులు చేసినా ముందు నీతో సహవాసంలో రాజీ పడకూడదు. నీతో సహవాసంలో నీ సన్నిధిని అనుభవించుటలో నేను వెలితి కాకూడదు. కానీ అలా వెలితి అయ్యాను. నీ సమయాన్ని కూడా తీసుకెళ్ళి మనుషులకి ఇచ్చేశాను. నీతో నా అనుబంధం అంత తాజాదనంగా లేదు, అదంతా పొడిబారినట్టు డ్రైగా ఉంది ప్రభువా అని దేవునితో చెప్పుకున్నాను. క్రీస్తునందున్న ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆత్మీయ పరిశీలన కావాలి. మనం ఎందుకు భక్తి చేస్తున్నాం? దేవుణ్ణి జస్ట్ అవసరాలకు వాడుకోవడానికా, లేకపోతే దేవుడు మనకు అన్నిటికంటే ఎక్కువ ప్రీతిపాత్రుడని భక్తి చేస్తున్నావా? మన భక్తి వెనుకున్న ఆంతర్యం ఏంటి? జస్ట్ యూజ్ అండ్ త్రోనా? వాడుకుని వదిలేయడానికా? అవసరాలకి జస్ట్ ఏటీఎం కార్డు లాగా దేవుణ్ణి వాడుకొని పక్కన పెట్టడానికా? లేకపోతే దేవుణ్ణి ప్రేమించా? ఏం ఆశించి మనం చర్చికి వస్తాం? సమస్యలకు పరిష్కారాన్ని ఆశించా? అట్లయితే అదంతా యూజ్ అండ్ త్రో, వాడుకుని వదిలేసే రకం. అంటే దేవుడు నీకు జస్ట్ అవసరాలు తీర్చేటువంటి ఒక యంత్రంలాగా అనిపిస్తున్నాడా? జస్ట్ వాడుకొని వదిలేయడానికి ఒక యంత్రం ఆ దేవుడు కాదు. దేవుడు మనసున్నవాడు. దేవుడు మనకంటే ఎక్కువ హృదయం కలిగినవాడు. దేవుడు ఆత్మీయుడు.
దేవుడు తండ్రి, దేవుడు స్నేహితుడు, దేవుడు ప్రాణప్రియుడు. ఏం ఆశించి మనం చర్చికి వస్తాం? ఆయన ఆశించి నేను వస్తానన్నా. బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, అప్పులు, తెప్పులు ఇవన్నీ మావులే. అవన్నీ అనుమతించిన వాడే తీసేస్తాడు. అవన్నీ నాకు గొప్ప కాదు, లేకపోతే అవన్నీ నాకు ఎక్కువ కాదు, అవి తీసేస్తాడు ఆయన. కాకపోతే ఆయన సమయం, ఈరోజు ప్రస్తుతం నేను నలుగుతున్నాను, ఆయన సమయం వచ్చినప్పుడు ఆయనే తీసేస్తాడు. అవి కాదు, నాకు ఆయనతో స్నేహం కావాలి, ఆయనతో సహవాసం కావాలి, ఆయనతో సహజీవనం కావాలి. అందుకన్నా నేను ఆయన ఆశించే చర్చికి వస్తానన్నా అన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. నిజంగా నిజమేనా? ఒక తమ్ముడు చేయొత్తులా నిద్రపోతున్నాడేమో. దేవుడిని ఆశించానా? రైట్. అప్పుడప్పుడు మీరు కొంచెం ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకుంటారు కదా ప్రార్థన చేయడానికి. అప్పుడేం ఆశించి? మొండి సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం ఈరోజు నేను ప్రత్యేకంగా ప్రార్థన ప్రతిష్ఠించుకున్నానని ఇప్పుడు అనుకున్నారా? అనుకుని ఉంటారు. ఏం ఆశించి నువ్వు ప్రార్థన గదికి వెళ్తావు? ఏం ఆశించి ఏకాంతానికి వెళ్తావు? ఒక ప్రశ్న. ఏం ఆశించి చర్చికి వస్తావంటే ఆయన్ని ఆశించే, ఆయన్ని కోరుకోనే. ఏం ఆశించి ప్రార్థనలో ఆయనకు సమీపంలోకి వెళ్తాం? సమస్యలకు పరిష్కారం. కొంతమంది ప్రత్యేకంగా ఉపవాసం కూడా ప్రతిష్ఠించుకుంటారు పరిష్కారం కోసం. మంచిదే, అలా ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థన చేయటం తప్ప నేను అన్నట్లు, మంచిదే. కానీ ఉపవాసం వల్ల ఉండి సమస్యకు పరిష్కారం మాత్రమే అడిగి లేచి వెళ్ళిపోతే ఏం బాగుంటుంది చెప్పండి? ఉపవాసం ఉండి మరీ నేను కూర్చున్నానంటే, ప్రభా నువ్వు ఇచ్చే సహాయం కోసం కాదు ప్రభా, నీ కోసం నేను కూర్చున్నానంటే ఎంత సంతోషపడతాడో. తిండి కూడా మానుకొని కూర్చున్నా తండ్రి, నీ సన్నిధి కావాలి, నువ్వు కావాలి. ప్రార్థనా గదికి నేను అందుకే వచ్చాను యేసయ్యా, నీతో మాట్లాడాలి, నీ ప్రేమపూర్వక స్పర్శను నేను అనుభవించాలి, నీవు నన్ను తాకాలి, నీతో నేను ఇంకా సమీపం కావాలి. చాలా సమస్యలు ఉన్నప్పుడు నేను ప్రభువుని తెలుసుకున్నాను. కానీ ప్రభువులోకి వెళ్ళిన తర్వాత, ప్రభువుని తెలుసుకుని ప్రభువులోకి వెళ్ళిన తర్వాత అసలు అవన్నీ నాకేం కనిపించలా. ఆయనతో సహవాసం ఒక మధురమైన అనుభవం, మధురమైన అనుభూతిలాగా కనిపించింది. సమస్యలకి పరిష్కారం చూపించవయ్యా అంటే రోజులో ఒకసారో 2 సార్లు చేస్తాం ప్రార్థన. పొద్దస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించిద్దా? పొద్దస్తమానం ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని, అక్కడే పాడి, అక్కడే ఆరాధించుకొని, అక్కడే మయంపరుచుకొని, అక్కడే ఉండాలనిపించిద్దా? కానీ నాకు అలా అనిపించింది. అంటే యేసు ప్రభుని నేను కనుగొన్న, నేను తెలుసుకున్న తొలి దినాల్లో నాకు ఎలా ఉందంటే, నాకు సమస్యలు, బాధలు, బాధ్యతలు ఏం పట్ల, ఆయనతో ఉండాలి, ఆయనతో గడపాలి, ఆయన కావాలి. అలాంటి అనుభవం కాస్త పరిచర్యలోకి వచ్చి, పరిచర్య విస్తరించి ఒక 6-7 వేల మంది ప్రజలైన తర్వాత యాంత్రికంగా నా భక్తి నాకు అనిపించింది, యాంత్రికంగా ఉంది అనిపించింది. ఏదో బాధ్యతల కోసం, సమస్యల పరిష్కారం కోసం దేవుడిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి వచ్చేసినట్టు, అంత యాంత్రికంగా చేస్తున్నట్టు నాకు అర్థమైంది. నాకు నచ్చలా అది. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు పరిశీలన చేసుకుంటూ ఉంటాను, నేను యాంత్రికంగా ఉన్నానా, హార్ట్ఫుల్గా ఉన్నానా? ముందు నాకు దేవుడు ముఖ్యం, ఆయన ముఖ్యం అనే అన్వేషణ ఇప్పటికీ ఉంది నాకు, ఆ పరిశీలన, అన్వేషణ. కొన్ని కొమ్మలు చెట్టు నుంచి వేరైపోయినాయి, కానీ పచ్చగానే ఉన్నాయి. తమ పచ్చదనం చూసుకొని నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాయి. కొమ్మ నుంచి, అది కాండం నుంచి ఈ కొమ్మ నరకబడ్డట్టు వేరైపోయినాయని కొన్ని కొమ్మలకు తెలియదు. కానీ తెలుసుకోవాలి, తిరిగి కాండంతో అంటు కట్టబడాలి. అప్పుడే కాండం నుంచి వచ్చే సారం అంతా కొమ్మలోకి వస్తుంది. అప్పుడు మాత్రమే కొమ్మ లేక తీగ ఫలించగలుగుతుంది, లేకపోతే సాధ్యంగా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం
కోసం ఈనారాటం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నా, సమీపానను నిలుచున్నా నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు, కలత నిండిన నా హృదయం నీకై చూచుతున్నది. నీపై ఆశను నిలిపింది, నిరాశ దిగిరాంది, నీపై ఆశను నిలిపింది. నీవే చేరకుంటే నన్ను చేరనీయకుంటే, నీవే చేరకుంటే నన్ను చేరనీయకుంటే, కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. తొలకరి కోసం భూతలమంత ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు నీవుల ఆశతో ఉన్నది. తొలకరి కోసం భూతలమంత ఆశతో చూచినట్లు, నీదు స్పర్శకై నా మనసు నీవుల ఆశతో ఉన్నది. నా వేదన నన్ను బలికాంది, నీపై ఆశ బ్రతికించింది. నా వేదన నన్ను బలికాంది,
దినాలు మారిపోతున్నా నీకు చేరువ కాలేకున్నా నా సమీపానను నిలుచున్నా నిన్ను చేరలేకపోతున్నా యేసు నీ కోసం